చెడు బుద్ధి పుట్టినప్పుడు ఎలా పోగొట్టుకోవాలి, దాన్ని కొనసాగించద్దు. అలాగా చెడుని తెలుస్తుంది కదా నీకు, చదువుకుందుకు వచ్చావు. ఈ ప్రేమ వ్యవహారాలు ఏంటి ఇక్కడ? మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ పిల్లల్లో ఉండే లోపం పక్కవాడితో చెబుతాడు, ఒరే నాకు ఏంట్రా ఈ మధ్య ఇలా అనిపిస్తుంది, వాడితో ఎందుకు నీకు డిస్కషను? వాడు ఏం చేస్తాడు, తినగా ఉండగా వీడికి ఎలా అనిపిస్తుందని ఎవడికో చెబుతాడు. అసలు అనిపించిన దానికంటే ఈ ప్రచారం ఎక్కువైంది, దానివల్ల వీడికి ఇన్ఫీరియారిటీ వచ్చింది. అక్కడి నుంచి వీడు ఎరా నువ్వు చదువుకోవడం మనసు ఏంటి ఇలా చేస్తున్నావు అని ఎవడో వచ్చి పలకరిస్తాడు. అక్కడి నుంచి వీడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దీని నుంచి మొత్తం తప్పించుకునే ఉపాయం మన ప్రాచీన సాహిత్యం చెబుతోంది. చెడు బుద్ధి పుట్టినప్పుడు స్టడీ చేయక మాట్లాడకు, ఎవరికి చెప్పుకో, నీకు తెలుసు కదా చెడు ఆలోచన. స్వీయ హృదయ సాక్షి ఎరిగి, నీ హృదయమే సాక్షిగా నీలో నువ్వు ఆలోచించుకో, అది తప్ప ఒప్ప. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించడము తప్పు కాదు, దానికి ఒక వయస్సు ఉంది, ఒక పద్ధతి ఉంది. కాలేజీలో ఏమిటి, కాలేజీకి ఎందుకు వచ్చావు నువ్వు, ప్రేమించడానిక? దానికి ఉపాయం చెబుతున్నావు, స్టడీ చేయక. స్వీయ హృదయ సాక్షి ఎరిగి నీ ఉడుగుము, నీ హృదయంలో నువ్వే ఆలోచించుకో, దాన్ని వదిలిపెట్టి